బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ పేరుతో కేంద్రం ప్రవేశపెడుతున్న విధానానికి నిరసనగా కొద్ది రోజులుగా ఇక్కడ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గత శుక్రవారం ఈ అల్లలలో పోలీసుల కాల్పుల్లో వ్యక్తి మరణించాడు. అప్పటి నుంచి పరిస్థితి ఇక్కడ నివురుగప్పిన నిప్పులా మారింది. ఇదే క్రమంలో ఆందోళనకారులు పట్టణంలో విధ్వంసానికి పాల్పడ్డారు. ఐటానగర్ సివిల్ సెక్రటేరియట్లో చొరబడేందుకు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకుని చెదరగొట్టడంతో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం ఇంటిని తగలబెట్టిన ఆందోళనకారులు